మహేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఆయన పేరులోనే మెరుపు ఉంది. ప్లీజ్ సార్, లెట్స్ వెల్కమ్. ఒకసారి గట్టిగా చప్పట్లతో ప్లీజ్ ఎవ్రీవన్. So good evening to respected people on the dais and off the dais. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రైమ్ నైన్ సిఇఓ గారైనటువంటి నరేంద్ర సార్ గారికి, అలాగే సినీ నటులు ఈ మధ్య కాలంలో జనసేన పార్టీకి బలంగా తన యొక్క గొంతును కలిపినటువంటి పృథ్వీరాజ్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ గారికి, ముఖ్యంగా రమణ గారికి, చాలా మంది ఈరోజు ఈ కార్యక్రమానికి వివిధ కళారంగాల్లో వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క రంగంలో వాళ్ళు ఎటువంటి సేవలు చేశారు అనే విషయాల్ని గుర్తించి వాళ్ళని సమాజానికి పరిచయం చేయాలని, వారు మరింత మందికి వాళ్ళు తెలిస్తే వాళ్ళ మీద బాధ్యత పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రైమ్ నైన్ ఎక్సలెన్సీ అవార్డు అనే కార్యక్రమం ఈరోజు ఎస్పీ యూనివర్సిటీలో సెనేట్ హాల్లో నిర్వహించడం చాలా శుభ పరిణామం. సో దానికి ఈరోజు మరి కాసేపట్లో చాలా మంది విశిష్ట అతిథులు కూడా ఇక్కడికి వస్తున్నారు. సో ఈ యొక్క కార్యక్రమం చేయడానికి నాకు తెలిసి ఒక 2 years గా ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్ రమణ గారు చాలాసార్లు మాట్లాడడం జరిగింది. సో లక్కీలీ ఈరోజు మంచి వాతావరణంలో ఈరోజు మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు, మిమ్మల్ని అందరూ కూడా గుర్తించి ఇక్కడ తీసుకొచ్చినందుకు ముఖ్యంగా ఆర్గనైజర్స్ కి, అలాగే ఇంత కార్యక్రమాన్ని రీచ్ కావాలి అన్నట్టయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో బాగా వినబడుతున్నటువంటి అతి తక్కువ ఛానల్స్ లో ఈరోజు ముందుగా ఈరోజు మనం అందరం కూడా దగ్గరగా చాలా ఛానల్స్ చాలా అన్బయాస్డ్ గానో లేకపోతే బయాస్డ్ గానో 2 పదాలు వింటున్న తరుణంలో ప్రజలకి దగ్గరగా, ప్రజల సమస్యలకు దగ్గరగా, ప్రజల గళానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రైమ్ నైన్ ఛానల్ దీన్ని హ్యాండిల్ చేయడం అనేది ఈ రోజు మీ అందరూ కూడా ఒక అవకాశంగా, మీ చేసిన సేవా కార్యక్రమాలు మరింత వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. నేను ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్ స్పీకర్ గా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎప్పుడు కానీ అప్డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మన ఫోన్ కూడా ఇంతకుముందు ఏం వాడుతున్నా ఇప్పుడు ఏం వాడుతున్నప్పుడు అప్డేట్ అనే పదవి మనం తీసుకుంటాం. అంటే 2G నుంచి ఈరోజు మనం 5G దాకా వచ్చేసాం. సో ఒక టైంలో రన్నింగ్ రేస్ లో పరిగెత్తాలంటే మనం పీటీ ఉషా గురించి చదవాలా, కానీ ఇప్పుడు రన్నింగ్ రేస్ లో బాగా పరిగెత్తాలంటే నువ్వు ఖచ్చితంగా హుసేన్ బోల్ట్ గురించే